రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ఆ ప్రాంతానికి న్యాయం జరగదని రాయలసీమ మేధావుల ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం కంటే పట్టిసీమ ప్రాజెక్టుకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుందని విమర్శించారు. పోలవరం కుడి ఎడమ కాలువల నిర్మాణంలో సుమారు 80% పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం వాటా భరించడం వల్ల బడ్జెట్ పై భారం పడి పనులు ఆలస్యమవుతున్నాయని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు ఉన్న పరిమితులు, దానికున్న ప్రత్యేకతలు మాట్లాడుకోవాలి. పట్టిసీమ అంటే ఏంటి? పోలవరం ప్రాజెక్టుకి 2 ప్రధాన కాలువలు ఉంటాయి. ఒకటి కుడి కాలువ, 2 ఎడమ కాలువ. కుడి కాలువ అప్ టు కృష్ణా డెల్టా వరకు వస్తుంది, ప్రకాశం బ్యారేజ్ వరకు. ఎడమ కాలువ విశాఖపట్నం వరకు వెళ్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో పోలవరం ప్రాజెక్ట్ని టేకప్ చేసే సమయానికి అనుమతులు, నిధులు, పర్మిషన్స్, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చే క్రమంలో ఆలస్యం అవుతున్న నేపథ్యం అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే 2 కాలువలు తవ్వడం మొదలెట్టారు, కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ. రాజశేఖర రెడ్డి గారు దాదాపు సింహభాగం తీసుకొచ్చారు. రోసయ్య గారు, కిరణ్ కుమార్ అందరూ కలిసి 85% కుడి కాలువను ఆ కాలువలోనే తవ్వేశారు. ముఖ్యంగా గన్నవరం ప్రాంతంలో రైతులు కోర్టుకు వెళ్ళడం వల్ల ఆ 10% కూడా ఆగింది. అంటే కుడి కాలువ 85% రాజశేఖర రెడ్డి గారు వారి నాయకత్వంలో తర్వాత ప్రభుత్వాలు పూర్తి చేసినాయి. మిగిలిన 15% పూర్తి చేసి లిఫ్ట్ పెట్టి చంద్రబాబు గారి ప్రభుత్వం దానికి పట్టిసీమ అని పేరు పెట్టారు. కుడి కాలువకి పట్టిసీమ అని పేరు పెట్టారు. పోలవరం పూర్తయితే కుడి కాలువతో గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. పర్ డే 1.5 TMC. దాదాపు 120 రోజులు గోదావరి ప్రవాహం ఉంటే 180 TMC నీళ్లు తీసుకునే సామర్థ్యంతో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కుడి కాలువను ఎడమ కాలువను డిజైన్ చేసింది. 85% పూర్తి చేశారు. ఆ కుడి కాలువ మీద 10% పూర్తి చేసి దానికి పట్టిసీమ అనే ప్రాంతం నుంచి లిఫ్ట్ చేస్తారు కాబట్టి దానికి పట్టిసీమ అని పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జాతికి అంకితం చేసి గోదావరి కృష్ణను అనుసంధానం చేసినట్టుగా చెప్పుకొచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టుకున్న పరిమితులు, దానికున్న ప్రత్యేకతలు మాట్లాడుకోవాలి. పట్టిసీమ అంటే ఏంటి? పోలవరం ప్రాజెక్టుకి 2 ప్రధాన కాలువలు ఉంటాయి. ఒకటి కుడి కాలువ, 2 ఎడమ కాలువ. కుడి కాలువ అప్ టు